ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేంద్ర మంత్రికి ప్రమాదం, ఆసుపత్రికి తరలింపు, కన్నుమూత అంటే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఎక్కడ జరిగింది ఏంటనేది చూసుకున్నట్లయితే భారత రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. మంత్రి ముకుల్ రాయ్ 71 సంవత్సరాలు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోల్కతాలోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ముకుల్ రాయ్ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ పార్టీ స్థాపనలో సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా, పార్టీ వ్యూహకర్తగా కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆయన కేంద్ర రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఆయన వ్యూహాలు ప్రధాన భూమిక పోషించాయి. అందుకే ఆయన్ను బెంగాల్ రాజకీయ చాణక్యుడు అని కూడా పిలిచేవారు. 2017లో టీఎంసీని వీడి బీజేపీలో చేరిన ఆయన మళ్ళీ 2021లో సొంత గూటికి చేరారు. అయితే గత కొంతకాలంగా పార్కిన్సన్స్ ఏదైతే ఉందో ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ముకుల్ రాయ్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బెంగాల్ రాజకీయాల్లో తీరని లోటు అని పేర్కొన్నారు. పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, ఆయన కుటుంబ సభ్యులు సానుభూతి అయితే తెలియజేశారన్నమాట.